మేయర్ సురేష్ బాబు అవినీతి చేశారు కాబట్టి ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి అన్నారు. నోటీసులపై సమాధానం చెప్పకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. మేయర్ తప్పు చేశారు కాబట్టి ఆయనే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. మేయర్ గారు అవినీతి చేశారు, ఆయన మీద చేయాల్సిన చర్యలు డెఫినెట్ గా తీసుకోబడతాయి. ఆయనే కాదు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి చాలా మంది అధికారం ఉంది, మేమే రేపు 50 సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా లెక్క జమ లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే వాళ్ళు బుర్రలో రాలేరు. గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా కానీ అవిపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇంకొకటి చెప్తాను, వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే. మన రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల వలన యువత ఎంత నష్టపోతా ఉంది, అది ఏ రూపాల్లో వస్తూ ఉంది అనేది శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాను. దాని మీద పోరాటంలో ఏ విధంగా ఎన్నికల ముందు వాగ్దానం చేస్తున్నామో ఆ విధంగానే పని చేస్తున్నాము. ఇంకా యాక్షన్ పెద్ద ఎత్తున జరగాలనే ఉద్దేశంతో దీన్ని డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగానే అత్యంత కట్టుదిట్ట చర్యలు చేయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఈగల్ టీం అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని